హలో అండి. నేనైతే ఈరోజు కూరకి ఏం కాయలు లేవు, కొన్ని పెసులు ఉన్నాయి. పెసులతో అయితే ఇట్లా చేసుకుందామని చేస్తాను. ఇవ్వండి, పెసులు కడిగి పెట్టుకున్నాను. అందులోకి ఎండుమిర్చి, ఆనియన్, టమోటా, చింతపండు అండి. కొన్ని ధనియాల పౌడరు, పసుపు అండి, మనకి తగినంత సాల్ట్, ఇప్పుడు తగినంత వాటర్ వేసేది. పెసులతో ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. సమ్మర్ కదా, సమ్మర్లో బాగా మనకి చలువ చేస్తుంది, బాగుంటుంది, భలే కమ్మగా ఉంటుంది. రైస్ లేకైనా, ముద్ద లేకైనా, చపాతీ లేకైనా, దేంట్లోకైనా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. దీన్ని బాగా ఒక పచ్చి పెసులే కాబట్టి ఒక 4-5 విజులు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది, బాగుంటుంది. మళ్ళీ ఇంకోండి, ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మన తర్వాత పోపు పెట్టుకోవడమే. దీనికి విజల్ వచ్చేసి ఒక 5 విజలు అయితే ఖచ్చితంగా రావాలండి. ఇది ఒక 5 విజలు వచ్చేసిందంటే మాత్రం బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటాయండి ఇట్లాంటి కూరలంతా. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా బాగా టేస్ట్ ఇస్తాయి. మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు చేసేవారు, మా నాన్నమ్మ కానీ, మా అత్తగారు కానీ, వీళ్ళంతా. నేను మామూలుగా రైస్ వాష్ చేస్తాను కాబట్టి ఇట్లా కూడా కుక్కర్లో ఉడికించుకుంటానండి. కుక్కర్లో విజిల్ పెట్టను, ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది. బాగా రైస్ వార్చుకునేది అలవాటు కాబట్టి వాష్ చేసుకుంటాము. అంతే అండి. ఇది రైస్ వార్చుకొని అది విజిల్ వచ్చేస్తే అది తీసేసి స్టీమ్ తగ్గిన తర్వాత మనం పోపు పెట్టుకోవడమే, ఎనిపేసి పోపు పెట్టుకోవడమే అండి. ఇది దాంతో వంట ఫినిష్ అయిపోతుందండి. వంట చేసేది పెద్ద టాస్క్ అనుకుంటారు కొంతమంది. అబ్బా వంట చేయాలి అనేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయినా వంటకాడికి వస్తే ఎంత ఈజీ అని చెప్పేసి వాళ్ళు కొంచెము దాని మీద మనసు పెడితే తెలుస్తుంది. నేను ఎవరికైనా అది చెప్పేది. కొంతమంది వంట వాళ్ళు కూడా పని మనిషిని పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చేసినా పాపం తినేస్తారు, వేస్ట్ అవుతుంది. అయ్యో ఇంత వేస్ట్ అయిందే, మేము ఈ పూట పస్తున్నామే, ఏం తినలేదే అనేసి మళ్ళీ తెచ్చుకొని తినే పరిస్థితి అయిందే మాకు అనేసి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నాతోనే. నేను వాళ్ళకంతా ఒక్కటే చెప్తాను, ఒకే ఒక ½ మనం వంట దగ్గర స్పెండ్ చేసుకున్నామంటే కన్నా అయిపోతుందండి. ఎందుకు అంత టెన్షన్ పడతారు అని చెప్తాను నేను ఎవరికి. మాకు తెలిసిన వాళ్ళకి కానీ, పిల్లలకైనా కానీ, కొంతమంది వంట వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళు ఇట్లా ఎవరైనా అన్నారంటే మాత్రం నేను ఈ మాట చెప్తానండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.